కేంద్రీయ పరిపాలనా ధర్మాసనం సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఏ లావాదేవీలను పరిశీలిస్తుంది? ఏ. రిక్రూట్మెంట్ మరియు అన్ని సర్వీసు విషయాలు. బి. రిక్రూట్మెంట్ విషయాలు. సి. ప్రమోషన్ విషయాలు. డి. క్రమశిక్షణ విషయాలు. సమాధానం ఏ. రిక్రూట్మెంట్ మరియు అన్ని సర్వీసు విషయాలు. కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ ఎప్పుడు స్థాపించబడింది? ఏ. 1960. బి. 1961. సి. 1962. డి. 1964. సమాధానం డి. 1964. భారత రాజ్యాంగపు ఎన్నవ అధికరణ ఎన్నికల సంఘాన్ని కలిగి ఉండటానికి వెసులుబాటు కల్పిస్తుంది? ఏ. 320 అధికరణ. బి. 324 అధికరణ. సి. 326 అధికరణ. డి. 330 అధికరణ. సమాధానం బి. 324 అధికరణ. క్రింది వారిలో ఏ భారత రాష్ట్రపతి ట్రేడ్ యూనియన్ ఉద్యమాలతో సంబంధం కలిగి ఉండేవారు? ఏ. వివి గిరి. బి. ఎన్ సంజీవరెడ్డి. సి. జాకిర్ హుస్సేన్. డి. కెఆర్ నారాయణన్. సమాధానం ఏ. వివి గిరి. ఈ క్రింది వాటిలో ఏ నగరంలో ఒక చౌక్ని భగత్ సింగ్ చౌకుగా పేరు మార్చారు? ఏ. ఇస్లామాబాద్. బి. కరాచీ. సి. లాహోర్. డి. రావల్పిండి. సమాధానం సి. లాహోర్. లాహోర్లోని షాద్మాన్ చౌకును భగత్ సింగ్ చౌకుగా మార్చారు. క్రింది వాటిలో ఏ ఐరోపా దేశం తీవ్రమైన వయస్సు పైబడిన వారి ఏజింగ్ పాపులేషన్ సమస్యను ఎదుర్కొంటుంది? ఏ. ఆస్ట్రియా. బి. పోలండ్. సి. జర్మనీ. డి. ఫిన్లాండ్. సమాధానం డి. ఫిన్లాండ్. ప్రతిపాదిత నేషనల్ మ్యూజియం ఆఫ్ ఇండియన్ సినిమా ఎక్కడ నెలకొల్పబడుతుంది? ఏ. ఢిల్లీ. బి. చెన్నై. సి. పూణే. డి. ముంబై. సమాధానం డి. ముంబై. పంచదార రంగాన్ని డీరెగ్యులరైజేషన్ చేయడానికి సంబంధించిన విషయాలని పరిశీలించిన కమిటీ చైర్మన్ ఎవరు? ఏ. సి. రంగరాజన్. బి. మాంటెక్ సింగ్ అహ్లూవాలియా. సి. నరేంద్ర జాదవ్. డి. ఎవరూ కాదు. సమాధానం ఏ. సి. రంగరాజన్. స్వామి వివేకానంద వాల్యూ ఎడ్యుకేషన్ అండ్ కల్చరల్ సెంటర్ ఎక్కడ నిర్మించబడింది? ఏ. అహ్మదాబాద్. బి. పాట్నా. సి. బరోడా. డి. బెల్గాం. సమాధానం డి. బెల్గాం. క్రింది వారిలో ఎవరు తమిళనాడు అసెంబ్లీకి మొట్టమొదటి దళిత స్పీకర్గా ఎన్నుకోబడ్డారు? ఏ. తమిళ్ అజగన్. బి. మాధేశ్వరన్. సి. ధనపాల్. డి. మురుగుమారన్. సమాధానం సి. ధనపాల్. పి. ధనపాల్ అక్టోబర్ 2012లో ఎన్నుకోబడ్డారు. ఏ రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారిగా తల్లులైన గృహిణులకు నష్టపరిహారాన్ని అంటే ఆర్థిక సహాయాన్ని చెల్లించే విధానాన్ని ప్రవేశపెట్టింది? ఏ. గోవా. బి. కేరళ. సి. పశ్చిమ బెంగాల్. డి. రాజస్థాన్. సమాధానం ఏ. గోవా. గోవా ప్రభుత్వం 2012లో గృహ ఆధార్ పథకాన్ని ప్రవేశపెట్టింది. భారతదేశాన్ని బహిరంగ మల విసర్జన రహిత దేశంగా మార్చడం కొరకు మరియు సరైన పారిశుధ్యాన్ని గ్రామీణ భారతానికి హామీ ఇచ్చే నిర్మల్ భారత్ యాత్రను ఏ జిల్లా నుండి ప్రారంభించారు? ఏ. బీజాపూర్. బి. వార్ధా. సి. గుల్బర్గా. డి. కోల్హాపూర్. సమాధానం బి. వార్ధా. బియాండ్ ద లైన్ అనే ఆటోబయోగ్రఫీని ఎవరు రాశారు? ఏ. పి. సాయినాథ్. బి. కుల్దీప్ నాయర్. సి. ఎంజే అక్బర్. డి. అరుణ్ షౌరి. సమాధానం బి. కుల్దీప్ నాయర్. టైమ్ గెరిల్లా అనే పుస్తకం
ఎవరి ఆటోబయోగ్రఫీ? ఏ. తస్లీమా నస్రీన్, బి. ఫిడెల్ కాస్ట్రో, సి. రొనాల్డ్ రీగన్, డి. హిట్లర్. సమాధానం బి. ఫిడెల్ కాస్ట్రో. జవహర్లాల్ నెహ్రూ చేత కుట్టి జపాన్ అని పిలవబడినది? ఏ. కొచ్చిన్, బి. మదురై, సి. కాలికట్, డి. శివకాశి. సమాధానం డి. శివకాశి. బిఎస్ఎన్ఎల్ యొక్క తొలి గ్రామీణ అంతర్జాల ఎక్స్చేంజ్ ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో ఏర్పాటు చేయబడింది? ఏ. పశ్చిమ గోదావరి, బి. కృష్ణా, సి. తూర్పు గోదావరి, డి. గుంటూరు. సరైన సమాధానం సి. తూర్పు గోదావరి. ప్రపంచంలో అత్యంత పొడవైన నివాస భవనాలు ఏవి? ఏ. 23 మెరీనా, బి. ప్రిన్సెస్ టవర్, సి. ఎలైట్ రెసిడెన్స్, డి. ది మెరీనా టార్చ్. సరైన సమాధానం బి. ప్రిన్సెస్ టవర్. మొట్టమొదటి ప్రపంచ మహిళా కబడ్డీ కప్పు పోటీలు ఎక్కడ జరిగాయి? ఏ. పాట్నా, బి. జైపూర్, సి. చెన్నై, డి. చండీగఢ్. సమాధానం ఏ. పాట్నా. తెలుగు భాషా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుతారు? ఏ. నవంబర్ 1, బి. ఆగస్ట్ 29, సి. జూన్ 7, డి. జూలై 12. సమాధానం బి. ఆగస్ట్ 29. ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుతారు? ఏ. మే 5, బి. మే 7, సి. మే 9, డి. మే 3. సరైన సమాధానం డి. మే 3. జాతీయ పంచాయతీరాజ్ దినాన్ని ఎప్పుడు జరుపుతారు? ఏ. మార్చ్ 24, బి. అక్టోబర్ 24, సి. ఆగస్ట్ 24, డి. ఏప్రిల్ 24. సమాధానం డి. ఏప్రిల్ 24. ఉద్యమం నెల బాలుడు పుస్తకాన్ని ఎవరు రచించారు? ఏ. కె.జి. సత్యమూర్తి, బి. వరవరరావు, సి. శివారెడ్డి, డి. గద్దర్. సమాధానం ఏ. కె.జి. సత్యమూర్తి.